రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆడబిడ్డలకు అనేది ఒక రక్షణ లేదు, ఒక ప్రజాస్వామ్యం అనేది లేకుండా ప్రవర్తిస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే అంటున్నారు. దీనిపైన ఒక మహిళగా మీరు ఎలా స్పందిస్తారు? గత ప్రభుత్వంలో ఒక సీఎంగా ఉండి తన ఏరియాలోనే ఒక మహిళకు అన్యాయం జరిగితే అప్పటి వరకు అన్యాయం జరిగిన మనిషికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. తన మీద అంతమంది అయాచన చేస్తే ఆ మహిళకి న్యాయం జరగకపోగా ఒక మహిళ గురించి మీరు మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలి, మాట్లాడటానికి కూడా ఒక సిగ్గుండాలి. సిగ్గు లేకోకుండా నువ్వు మహిళల గురించి మాట్లాడుతున్నావు అంటే మహిళల మీద చేతులు పెట్టి ఏదో ఆశీర్వచనాలు చేసేయడం అది అనుకుంటున్నావేమో. మహిళకి న్యాయం చేసి మాట్లాడు. గత ప్రభుత్వంలో నువ్వు సీఎంగా ఉండి ఏం చేసావయ్యా నువ్వు మహిళకి? ఒక మహిళకేమో డబ్బులేసి ఇంకో మహిళ మీద ఆశీర్వచనం చేసేస్తే సరిపోతుందా? మహిళకి న్యాయం చేసి చూపించండి. మీరు ఏం న్యాయం చేశారో, ఏ రకంగా న్యాయం చేస్తారో చూపిస్తే అప్పుడు మేము మీ ప్రభుత్వంలో ఏం రకంగా న్యాయం జరిగిందో మరి మేము మాట్లాడతాం. ఇప్పుడు మీరు న్యాయాల గురించి మీరు మా ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మీరు ఆడపిల్లల గురించి మీరు మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్రంలో విపక్షాలు గొంతు నొక్కే విధంగానే కూటమి పాలన అయితే సాగుతుంది, ఎటువంటి అభివృద్ధి అయితే జరగట్లేదని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే అంటారు. అభివృద్ధి జరిగిందో జరగలేదో మహిళలను అడ్డు పెట్టుకొని చాలా నాటకాలు ఆడాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ మహిళలే తగిన బుద్ధి చెప్పారు. కూటమి ప్రభుత్వంలో అందరూ కలిపి మహిళలే వాడికి చెంపదెబ్బ కొట్టినట్టు 11 సీట్లు వచ్చేటట్టు చేశారు. అందరూ మహిళలే వాడికి చెంపదెబ్బ కొట్టినట్టు చేశారు. అది సాలదా? చెప్పండి, అది సాలదా వాడికి, ఆ జగన్మోహన్ రెడ్డికి? ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన మహిళల ఏ ఒక్క అంశం పైన ఆయన స్పందించలేదు. కానీ మొన్న గుడివాడలో జరిగిన ఉప్పాల హారిక దాడిపైన ఆయన స్పందించడం జరిగింది. రాష్ట్రంలో ఇటువంటి దాడులు అయితే తరచుగా సంవత్సర కాలం నుంచి నడుస్తూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అల్లర్లు సృష్టిస్తుందని చెప్పి అంటున్నారు. గత ప్రభుత్వంలో నువ్వు ఎంత మహిళలకి ఎంత న్యాయం చేసావు? ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు మహిళ గురించి మాట్లాడుతున్నావు. ఏం జరిగిందని నువ్వు మాట్లాడుతున్నావు? అంటే మొన్న జరిగిన హారిక దాడిలో మాజీ మంత్రి పెర్నానికి టీడీపీ కార్యకర్తలు అయితే గాజులు చీర చూపించడం జరిగింది. దానికి మాజీ మంత్రి పెర్నాని ఏమన్నారంటే ఆ గాజులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అలాగే కొల్లు రవీంద్ర కట్టుకోవాలని చెప్పి అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కొల్లు రవీంద్ర గారు నారా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అనే అంత తోడు ఆ పెర్ని నాని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో హోంమంత్రి అనిత అయితే ఏం చేస్తున్నారు, ఈ విధంగా పనిచేస్తూ గాలికి వదిలేశారు శాంతి భద్రతలను అనే ఒక వ్యాఖ్య అయితే వైసీపీ నాయకులు చేస్తున్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? గత ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ గా చేసి బొమ్మలుగా చూపించారు వాళ్ళని. ఈ రోజు హోమ్ మినిస్టర్ గా ఉండి పోలీసు వ్యవస్థను అంతా ఒక కట్టుదిట్టలో పెట్టి పోలీసు వ్యవస్థను అంతా కరెక్ట్ గా చేసి ఎవరికి ఏ రకంగా న్యాయం జరగాలి, ఏ రకంగా చేయాలని చెప్పని అనిత గారు ఆ రకంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే అనిత గారిని అనేదాయా జమలాపూర్ణమ్మ నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. నోరు అదుపులో లేకపోయింది అనుకో సాటి మహిళగా చెప్తున్నా. నువ్వు మహిళగా ఉండి ఒక మహిళని హోమ్ మినిస్టర్గా ఉన్న అధికారంలో ఉన్న హోమ్ మినిస్టర్గా చేస్తున్న మేడంని నువ్వు అనే అంత దానిగా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. నువ్వు ఒక 5 సంవత్సరాలు ఒక కార్పొరేటర్గా మహిళగా ఒక కార్పొరేటర్గా చేసావు. నువ్వేమి ఎలగబెట్టావు? డివిజన్లో పశ్చిమ నియోజకవర్గంలో నీ డివిజన్లో నువ్వేమి ఎలగబెట్టావు? ఈరోజు హోమ్ మినిస్టర్ అనే అంత దానం అయిపోయావు. నువ్వు హోమ్ మినిస్టర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో బొమ్మలుగా చూపించారు కదా మీరు. బొమ్మలుగా చూపించి వాళ్ళని అడ్డు పెట్టుకొని చాలా నాటకాలు ఆడి చాలా వేషాలు వేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా అనిత గారు ఉంటే పోలీసు వ్యవస్థను అంతా సరిచేసి అంతా కరెక్ట్గా చేసి ఎవరికి ఏ రకంగా చేయాలి, న్యాయం జరగాలి, న్యాయమే జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం జరగలేదు, న్యాయమే జరుగుతుంది. అంటే రాష్ట్రంలో గంజాయి అనేది ఎక్కువైపోయింది. అతి కిరాతకంగా 9 సంవత్సరాల పాపని రేప్ చేసి ఈ హోంమంత్రి ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అనే ప్రశ్న అయితే వాళ్ళు బలంగా వినిపిస్తున్నారు. అసలు 9 సంవత్సరాల పిల్లలు రేప్ చేసిందని ఈమె సృష్టించుకుందేమో. ఇప్పటివరకు అయితే మరి మాకైతే మాత్రం ఏమీ లేదు. ఈ ఒక్కదానికి తెలిసిందేమో. ఈ దగ్గర కొత్తగా పుట్టించుకున్నట్టుంది. జమలాపూర్ణమ్మ నువ్వు లేనిపోయిన నిందలు అపవాదులు చిన్నపిల్లల మీద వేయకు, అర్థమైందా? గంజాయి బ్యాచ్ ప్లేట్ బ్యాచ్ అంతా మీ అధికారంలో ఉన్నోళ్ళే వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళందరినీ కట్టుబెట్టలో చేస్తున్న హోమ్ మినిస్టర్ గారు ఇలాంటి వర్క్ చేస్తున్నారు, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి హోమ్ మినిస్టర్ గారి మీద నువ్వు బురద చల్లాలని చూస్తున్నావు. ఆ బురద మళ్ళీ నీ మీదకి వచ్చేటట్టు నీ జగన్మోహన్ రెడ్డి మీదకి
వస్తుందని చెప్పనే ఈ రోజు హోమ్ మినిస్టర్ గారి మీదకి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడవద్దు. నోరు అదుపులో పెట్టుకుంటే ఒక సాటి మహిళగా చెప్తున్నా, నువ్వు మహిళవు కాబట్టి మేము మాకు పద్ధతి నేర్పించారు మా చంద్రబాబు నాయుడు గారు. అంతే కాబట్టి మేము మహిళతో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాం. నీకులాగా నోరు అదుపు లేకుండా మేము మాకు మాట్లాడడం కూడా మాకు చేత కాదు, మాకు రాదు. అంటే ఒక శాంతి భద్రతల విషయంలో తన బాధ్యతలను విస్మరించి ఒక చంద్రబాబు భజన చేయడానికి ఆవిడకి ఆ పదవి ఇచ్చారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి నువ్వు జగన్ భజన చేస్తున్నావా? జగన్ నువ్వు భజన చేస్తున్నావు, నువ్వు కానీ రోజా కానీ అనిత గారిని అంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తున్నారు, హోమ్ మినిస్టర్గా ఉండి తను ఆ వ్యవస్థను మొత్తం ఏ రకంగా చేస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు. నువ్వు భజన చేస్తున్నావేమో, భజన చేయాల్సింది ఏం లేదు. తను వర్క్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు అంతే. ఇక్కడ భజన చేసేవాళ్ళు ఎవరు లేరు. భజన చేసేవాళ్ళు మీరు భజన చేసేవాళ్ళు కాబట్టే మీరు ఇప్పుడు భజన కొట్టుకుంటున్నారు అలా. అంటే ఒక మహిళగా ఉండి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్న, మహిళలపై దాడులు జరుగుతున్న హోంమంత్రి స్పందించకపోవడం ఏంటి అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అసలు ఏంటి, ఎక్కడ స్పందిస్తారు? ఉంటే స్పందిస్తారు. నువ్వు పుట్టించుకొని 9 సంవత్సరాల పిల్ల మీద రేప్ జరిగిందని చెప్పని, అసలు ఆ రేప్ జరిగిన ఏరియా ఎక్కడో చెప్పమ్మా, చెప్తే కొని. నువ్వు స్పందించలేదు అంటున్నావు కదా, కొన్ని స్పందిస్తాం. స్పందించడం మేము అనట్లేదు కదా. లేదు, నువ్వు ఎక్కడ సృష్టిస్తున్నావు? మీ జగన్మోహన్ రెడ్డి ఉన్న ఏరియాలోనే ఆడపిల్లకి అన్యాయం ఘోరం జరిగితేనే ఇంతమంది దిక్కు దివారాలేదు. నువ్వు చెప్తున్నావా ఈ రోజు 9 సంవత్సరాల పిల్లల మీద ఆయాచన జరిగింది, రేప్ జరిగింది, అంతమంది రేప్ చేశారు, ఇంతమంది రేప్ చేశారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. మీ గత ప్రభుత్వంలో ఎంతమంది మహిళల మీద దాడి జరిగినప్పుడు అప్పుడేం చేసావు? నీ కళ్ళ గంతలు కట్టుకున్నావా? చెప్పు, నీ కళ్ళ గంతలు కట్టుకున్నావా? ఈ రోజు వచ్చి పెద్ద నీతి మంత్రాలాగా ఒక మహిళ మీద ఇంకో మహిళ వచ్చి మాట్లాడుతుందనంటే సిగ్గుండాలమ్మా. నోరు పెద్దదాని అయిపోయావు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే నీకు మంచిది, మాకు మంచిది. అంతేగాని నువ్వు అదుపు తప్పితే మాత్రం మటుకి మేము అదుపు తప్పుతాం. ఇది ఒక తెలుగు మహిళగా చెప్తున్నాను, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. అంటే ఒక సంవత్సర కాలంలోనే ఇటువంటి అల్లర్లను సృష్టిస్తూ కూటమి ప్రభుత్వం అయితే అరాచకాలకు పాల్పడుతుంది. ఇంకొక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 2029లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, ప్రజలు ప్రశాంతంగా ఉంటారు అంటున్నారు. కలగంటుందేమో, పగటగల కాను. కూటమి ప్రభుత్వంలో ఏ రకంగా ప్రజల్ని ఏ రకంగా కూటమి ప్రభుత్వంలో జరుగుతుందో చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏ రకంగా మహిళల మీద జరిగిందో, ఏ రకంగా ప్రభుత్వం కొనసాగిందో, ఇప్పుడు 3 సంవత్సరాలు అన్నారు కదా. 3 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలైనా మీ ప్రభుత్వం రాదు. ఇది పక్కాగా నేను చెప్తున్నా. అనుకుంటున్నారు పగటి కళలు కనండి, ఎన్ని పగటి కళలు కంటారో కనండి. మీరు పగటి కళలన్నీ ప్రజలందరూ చూస్తున్నారు, మీ అన్ని తిప్పుకొడతారు, కంగారే పడతారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతుందో చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏ రకంగా మహిళల మీద జరిగిందో, ఏ రకంగా ప్రభుత్వం కొనసాగిందో, ఇప్పుడు 3 సంవత్సరాలు అన్నారు కదా. 3 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలైనా మీ ప్రభుత్వం రాదు. ఇది పక్కాగా నేను చెప్తున్నా. అనుకుంటున్నారు పగటి కళలు కనండి, ఎన్ని పగటి కళలు కంటారో కనండి. మీరు పగటి కళలన్నీ ప్రజలందరూ చూస్తున్నారు, మీ అన్ని తిప్పుకొడతారు, కంగారే పడతారు.